హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. రేపు టిఫిన్ అయితే ఇడ్లీకి అయితే నానేస్తున్నాను. ఇడ్లీ అంటేనేమో మా పిల్లలకి ఇష్టం ఉండదు, కానీ తప్పదు కదా, ఏదో ఒక టిఫిన్ చేయాలిగా. ప్రతిరోజు పిల్లలకు నచ్చిన టిఫినే చేస్తూ ఉండలేము. ప్రతిరోజు దోశలు తిని తిని బోర్ కొట్టిద్ది. పిల్లలకి ఇంకా ఇష్టం అంటే నూడిల్స్ అలాంటివి, అవి అసలు హెల్త్కు మంచిది కాదు. అందుకని వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు ఇడ్లీ అయితే చేస్తాను. ఇడ్లీ అంటే నాకు కూడా అంత ఇష్టం ఉండదు, కాకపోతే మా ఆయనకు మాత్రం ఇష్టం. ప్రతిరోజు ఇడ్లీ వండి పెట్టినా తింటాడు. ఇంక ఇడ్లీకి అయితే ఒక గ్లాస్ మినపప్పు అయితే నానబోసాను. ఈసారి కొంచెం ఎక్కువే పోసాను. ఎప్పుడు ఒక చిన్న గ్లాస్తో నానేస్తాను, ఈసారి కొంచెం ఎక్కువే నానబోసాను. ఇంక ఇందులో వాటర్ పోసేసి పక్కన పెట్టేసాను అనుకోండి, సాయంత్రానికి అయితే నానతాయి. మధ్యాహ్నం పూట నానబోస్తాను. ఇంకా సాయంత్రం అయితేనేమో వంట చేసేటప్పుడు ఇంకా మిక్సీకి అయితే వేసుకుంటాను. సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బయట కసువులు అయితే ఊడుస్తున్నాను. బయట అయితే అసలు మట్టి మామూలుగా లేదు. గేట్లు తీసి బయటకు వచ్చి చూస్తే అరుగుల నిండా నల్లంగా మట్టి ఉంది. ఏంటా ఇంత మట్టి ఉందనుకున్నాను. కుక్కలు పడుకొని ఉంటాయి. ఈ ఎండలకి కుక్కలు కూడా అంతేనండి. అరుగుల కింద పడుకోను, అరుగుల మీద పడుకోను. మనం కొంచెం గేట్లో ఓపెన్ చేసామనుకోండి, లోపలికి వచ్చేస్తున్నాయి, గాబులో పడుతున్నాయి. లేదనుకోండి ఇంట్లో బయట వరండాలో పడుకోవటం అలా అయితే చేస్తున్నాయి. అందుకే ఎప్పుడు గేట్లు అయితే వేసి ఉంచుతున్నాను. కుక్కలు కదా అని మనం జాలి పడ్డామనుకోండి, అవి మన మీదే జాలి పడవు. ఇంట్లో ఎయ్యి ఉంటాయి, దొల్లిస్తూ ఉంటాయి. చిన్నపిల్లల మీద ఎగబడటాలు, కరవటాలు, లాకపోవటాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాయి. అందుకనే పాపం అయితే అనాలనిపించదు. అరుగు కిందకైతే చాలా మట్టి అయితే పోయింది. ఇంకా గాలి చూడండి, గాలి కూడా ఎక్కువగా వస్తుంది. నేను కసులు ఊడుస్తున్నా సరే కసువు మొత్తం వెనక్కి అయితే వచ్చేస్తుంది. కానీ తప్పదు, శుభ్రంగా కసువులు అయితే ఊడవాలి. కసువులు వచ్చేసి ఇంకా మెట్ల మీద అరుగుల మీద అయితే నీళ్లు కొట్టాలి. ఇప్పుడు దాకా ఎండ బాగానే కాసింది, ఇప్పుడే కొంచెం చల్లబడి ఇంకా గాలి అయితే వస్తుంది. సాయంత్రం కొంచెం గాలి తగ్గిన తర్వాత, బాగా చల్లబడ్డ తర్వాతే కసువులు ఊడుస్తాను. ఎండగా ఉన్నప్పుడు ఇంట్లోంచి బయటికి రావాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. అసలు చెమటలు అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పుడే పొలాల నుంచి అందరు ఇళ్ళకి కూడా వస్తున్నారు. 5 అయిందంటే ఇంకా చిన్నగా అందరు ఇంటికైతే చేరుకుంటా ఉంటారు. 6కి అయితే అందరు ఇంటికైతే వచ్చేస్తారు. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, ఉదయం పూటే మిరగాయలకి వెళ్తున్నారు. ఉదయం 6 గంటలకు వెళ్ళేసి మధ్యాహ్నం 1 గంట కల్లా ఇంటికి వస్తున్నారు. కొంతమంది అయితే సాయంత్రం కూడా వెళ్తుంటారు. సాయంత్రం చెట్టుకాయలకి వెళ్తారు, లేదనుకోండి తాలుగాయలు ఉంటాయి కదా, వాటికైతే వెళ్తూ ఉంటారు. కష్టపడి పనులు చేసే వాళ్ళు మాత్రం ఒక్క నిమిషం కూడా ఇంటికాడ ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఇంటికాడ ఉంటేనే బోర్ కొట్టినట్టుగా ఉంటుందంట, హెల్త్ కూడా బాగుంటుందంట. పని చేసుకుంటేనే హెల్త్ బాగుంటుందంట, హుషారుగా అనిపించిద్దంట. మనమేమో ఇంట్లోంచి బయటకు వచ్చి పని చేసుకోవడానికి అమ్మో ఎండ, అయ్యో ఎండ, ఎండ వచ్చేలోపు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి. బయట గాబు దగ్గరికి రావాలంటే ఎండగా ఉంటుంది. ఈలోపు పనులు మొత్తం పూర్తి చేయాలనుకుంటాను నేనైతే. ఎందుకంటే అంట్లు కడగాలన్నా, బట్టలు ఉతకాలన్నా, ఏ పని చేయాలన్నా సరే నేను బయట గాబు దగ్గరికే వచ్చి చేసుకోవాలి. అందుకోసమని ఎండ వచ్చేలోపు చేసుకుంటాను. కొంతమంది అయితేనేమో ఇంత ఎండలు కాస్తున్నా సరే చక్కగా పొలాలు వెళ్ళి కష్టపడి పనులు అయితే చేసుకుంటున్నారు. ఇంకా శుభ్రంగా కసువులు అయితే ఊడ్చేశాను. నేను ఊడుస్తున్నాననే కానీ కొంచెం కసువు అయితే వెనక్కి వస్తానే ఉంది. అరుగుమే చెప్పాను కదా, కుక్కలు పడుకొని అంతా మట్టి మట్టి చేసేస్తున్నాయి. ఇంకా నీళ్లు చల్లినా సరే ఆ మట్టి మరకలు అనేవి అలాగనే ఉంటాయి. అందుకని కొన్ని వాటర్ పోసి చేతి పెట్టి అయితే రుద్ది కడుగుతున్నాను. ఎలాగో నైట్ గచ్చు మొత్తం కడిగేసి ముగ్గది వేసుకుంటా కదా, ఇంకా అందుకని మామూలుగా చేతితో అయితే కడిగేశాను. అప్పుడైతే ఇంకా పుల్లల చీపురు తీసుకొని రుద్ది అయితే మొత్తం శుభ్రంగా కడిగేస్తాను. వాటర్ చల్లిన తర్వాత బయట అరుగుల మీద కూర్చున్నాం అనుకోండి, చల్లగా ఉంటుంది. అంటే తడి మీద కాదులేండి, తడి ఆరిపోయిన తర్వాత సాయంత్రం ఇంట్లో పనులు మొత్తం అయిపోయిన తర్వాత కాసేపు బయట కూర్చుంటాం కదా, ఒక గంట సేపు అలాగా, అప్పుడైతే చల్లగా ఉంటుంది. నీళ్లు చల్లకుండా కూర్చున్నాం అనుకోండి, కాలిపోయినట్టుగా ఉంటుంది. అలా కాలే బండ్ల మీద కూర్చున్నా కూడా మనకి వేడి చేసిద్ది. ఇంకా మినపప్పు అయితే నానబోసాను కదా, ఇప్పుడు రవ్వ అయితే నానబోస్తున్నాను. మినపప్పు నానబోసినప్పుడే రవ్వ అయితే నానబోయాను. ఇంకా మినపప్పు మిక్సీకి వేయబోయే ముందైతే రవ్వ నానబోస్తాను. ఎప్పుడు నేను ఇలాగనే చేస్తాను, రవ్వ అయితే ఎక్కువసేపు నానబోయాను. ఇంకా నేను ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నానో ఆ గ్లాస్తో 2 గ్లాసులు రవ్వ అయితే తీసుకుంటున్నాను. మనం మిక్సీకి వేసుకున్నా కానీ సేమ్ క్వాంటిటీ లాగానే తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే మిక్సీకి వేస్తున్నాం కదా పిండి వదగదని చెప్పేసి ఒక గ్లాసు మినపప్పు అనుకోండి, గ్లాసున్నర రవ్వ, లేదనుకోండి 1 గ్లాసు రవ్వ వేస్తారు మెత్తగా ఉంటాయని. అస్సలు అలా వేయకూడదు. అలా వేసామనుకోండి ఇడ్లీ ఎలాగుంటాయి అంటే శుద్ధులుగాను గట్టిగా ఉంటాయి. మన ఆవిరి కుడుములు అట్లా ఉంటాయి చూడండి, ఆ టైపుగా ఉంటాయి, కానీ ఇడ్లీ లాగా ఉండవు. అందుకని చెప్పేసి మనం రవ్వ తక్కువ వేసుకోకూడదు. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రవ్వ వేసుకోవాలి. అప్పుడే ఇడ్లీ టేస్ట్ అయితే బాగుంటాయి. ఇంకా మినపప్పు అయితే మిక్సీకి వేస్తున్నాను. మినపప్పు కడగటానికి కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరం పొట్టిపప్పు అయితే వాడట్లేదు, మినపగుళ్ళే వాడుతున్నాం కదా, వీటిని ఎక్కువసేపు కడగాల్సిన అవసరం కూడా లేదు. 2-3 సార్లు కడిగేస్తే చాలు, నీట్గా ఉంటాయి. పొట్టుపప్పులు అవి తింటే బలం, కానీ ఇంకా పొట్టు అంతా తీసేసుకొని ఈ పప్పు తింటే ఏం బలం ఉంటుంది. కాకపోతే ఇడ్లీ చూడటానికి తెల్లగా ఉంటాయి, మనకు పని అనేది కూడా కొంచెం కష్టం లేకుండా ఉంటుంది. అంతకు మించి అయితే ఏముండదు. ఇంక ఇడ్లీ పిండి కూడా మిక్సీకి అయితే వేసుకున్నాను. కొత్త మిక్సీ కదా, త్వరగా మెదిగిపోతుంది. ఇడ్లీ పిండి వేసుకోవాలన్నా, దోశల పిండి వేసుకోవాలన్నా సరే అంత కష్టమైతే అనిపించట్లేదు.
మనం పిండి వేసుకునేటప్పుడు కూడా మరీ గట్టిగా వేసుకోకూడదు, అలాగని మరీ లూజ్గా కూడా వేసుకోకూడదు, మీడియంగా వేయాలి. ఇంకా రవ్వ కడిగేసి నానబెట్టేసాను కదా, ఇంక ఇదిగోండి రవ్వ అయితే పిండేస్తున్నాను. రవ్వ కడగటం మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే మనం వాటర్ పోసిన వెంటనే కడగలేము. ఆ వాటర్ అన్నీ కొంచెం పైకి రావాలి, రవ్వ అనేది అడుక్కి వెళ్ళి వాటర్ అనేది పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఉన్న వాటర్ అన్నీ మనం ఉంచేసుకోవాలి. అలా 2-3 సార్లు కడిగితే సరిపోయిద్ది. మనం రవ్వ కూడా ఇలా పిండేసేటప్పుడు ఇంకెక్కువ వాటర్ వస్తూ ఉంటాయి, వాటర్లోంచి రవ్వ మొత్తం తీయాలంటే కష్టంగా ఉంటుంది. అందుకని ఒక్క నిమిషం కూడా అవసరం లేదు, ఒక్క సెకండ్ 2 సెకండ్ల పాటు అలాగ ఉంచామనుకోండి వాటర్ మొత్తం పైకి వచ్చేస్తాయి. ఆ పైకి వచ్చేసిన వాటర్ అన్నీ ఉంచేసుకొని మళ్ళీ రవ్వ అనేది తీసుకొని పిండి ఇలా వేసుకోవచ్చు. అప్పుడు మనకు పని అనేది తేలిగ్గా ఉంటుంది, రవ్వ కూడా ఎక్కువ వేస్ట్ పోకుండా ఉంటుంది. పిండేసి పెట్టుకున్నప్పుడు మాత్రం 2-3 రోజులు ఇంట్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పిండి కింద ఉంటుంది కదా, టిఫిన్ చేయడానికైతే ఇబ్బంది ఉండదు, టెన్షన్ ఉండదు. ఒక్కోసారి సాయంత్రం పూట స్నాక్స్గా కూడా పిల్లలకి ఇడ్లీ పిండి ఉన్నా దోశల పిండి ఉన్నా ఇంక ఇవే చేసిస్తూ ఉంటాను. ఇడ్లీ పిండిలోనైతేనేమో కొంచెం గోధుమ పిండి కలిపేసి దోశలాగా పోసిస్తాను. దోశల పిండి అయితే మనం చెప్పనవసరం లేదు, ఇంకా దోశలు కానీ గుంట పునుగులు కానీ దిబ్బ రొట్టెలు కానీ ఇంకా మన ఇష్టం, అనేక రకాలైతే చేసుకోవచ్చు. ఎక్కువ ఇడ్లీ పిండితో అయితే సాయంత్రం పూట స్నాక్స్ చేయనులేండి, ఎందుకంటే ఇడ్లీ పిండి సపరేట్గా తీసుకోవటం, అందులో గోధుమ పిండి కలపటం ఇదంతా కొంచెం కష్టంగా అనిపించుద్ది, అందుకని ఎక్కువ శాతం అయితే చేయను. ఇంక ఇదిగోండి రవ్వ అయితే మొత్తం కలిపేశాను. మన పిండిలో రవ్వ మొత్తం బాగా కలిసిపోవాలి, బాగా కలిసిపోయేంత వరకు చేయబెట్టి తిప్పేసి బాగా కలుపుకోవాలి. పిండి గిన్నె కూడా గిన్నెకి పిండి అనేది అంటుకోకుండా మొత్తం తుడిచేసుకొని పెట్టుకోవాలి. పిండి అలాగే ఉంచి పెట్టామనుకోండి అది మొత్తం ఎండిపోయిద్ది. మనం ఇడ్లీ వేసేటప్పుడు ఆ పిండి మొత్తం ఎండిపోయిన పిండి మొత్తం అందులో పడి ఇడ్లీ అనేవి సరిగ్గా రావు. ఇంక ఇదిగోండి జారు ఉంది కదా, జారు అయితే కొన్ని వాటర్ పోసేసి మిక్సీకి వేసేసాను. జారు చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది కదా. ఇంకా తర్వాత దీన్ని మనం అంట్లో వేసుకొని ఇంకా ఉదయం పూట అంట్లు కడుగుతాం కదా, అప్పుడైతే క్లీన్ చేసుకోవచ్చు, మనకైతే ఎక్కువ కష్టం అనిపించదు. ఇలా వాటర్ పోయకుండా నార్మల్గా మనం పిండేసిన తర్వాత అంతే టబ్లో పడేసామనుకోండి, అది రేపొద్దున క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది, నానా తిప్పలు పడాల్సి వచ్చింది అనుకోండి. ఎందుకంటే మొత్తం ఎండిపోయిద్ది కదా, మొత్తం జారుకు అంటుకొని ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా సరే ఆ జారుకు అడుగునున్నది అస్సలు రానే రాదు. అందుకని కొంచెం కష్టం అనుకోకుండా పిండి వేయటం అయిపోయిన తర్వాత జార్లో కొన్ని వాటర్ పోసేసి ఒక్క తిప్పామంటే చాలు, జార్లు అనేవి నీట్గా ఉంటాయి, త్వరగా కూడా పాడవకుండా ఉంటాయి. ఇంకా చికెన్ అయితే కొంచెం ఉంది, ఆ చికెన్ అయితే వేడి చేస్తున్నాను. అన్నం కూడా వండేసాను, పాలు కూడా కాగబెట్టేశాను, చికెన్ కూడా వేడి చేసేసాను కదా. చికెన్ వేడి చేయాలంటే మీరు ఎలా వేడి చేస్తారు? ఒకవేళ గుజ్జు అనేది వాటర్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, మనం అంతే వేడి చేసుకోవచ్చు. ఒకవేళ గుజ్జు లేకుండా వాటర్ అనేవి ఎక్కువ లేకుండా ఉందనుకోండి, ఎలా వేడి చేస్తారు, అందులో ఏం కలుపుతారు అనేది నాకు తప్పకుండా చెప్పండి. నేనైతే కొంచెం వాటర్ పోసేసి వేడి చేస్తాను, వాటర్ పోసి వేడి చేస్తే చప్పబడిద్ది అంటారు. ఇప్పుడైతే మాత్రం మామూలుగానే వేడి చేస్తున్నాను. ఇంక ఈ పొడితో చికెన్ కాగొట్టేసి ఇంక రేపటికి లేకుండా చేద్దాంలే అని. ఒక్కోసారి అయితే ఏం చేస్తానంటే గ్లాసులో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు కారం వేసి కలిపేసి ఆ నీళ్ళు అనేవి చికెన్లో పోసి వేడి చేస్తాను. ఒక్కోసారి ఆ విధంగా చేస్తూ ఉంటాను. ఇంకా చికెన్ తిన్నాం కదా, నవీన్ అయితే కూల్ డ్రింక్ తాగుదామని చెప్పాడు. ఇంకా నాకు కూడా ఎందుకో తాగాలనిపిస్తుంది, కొంచెం వేడి చేసినట్టుగా తపనగా అనిపిస్తుంది, నడవల నొప్పులుగా. 2 రోజులు బట్టి అయితే అంత హెల్త్ అయితే బాగాలేదు, అంత కంఫర్ట్గా అయితే అనిపించట్లేదు, ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తుంది. ఇంకా వాడు అడగంగానే సరేలే తీసుకురమ్మన్నాను. ఇంక ఇదిగోండి అందరం కూల్ డ్రింక్ పోసుకొని అయితే తాగుతున్నాము. కూల్ డ్రింక్ అంటే మాత్రం పిల్లలకు మహా ఇష్టం, ఎండాకాలం వచ్చిందంటే మనకు కూడా తాగాలనిపించిద్ది. ఇప్పుడైతే చాలా తక్కువ, కానీ అంతకుముందైతే నేను అసలు కూల్ డ్రింక్ తెగ తాగేదాన్ని అనుకోండి, బాగా ఇష్టం. తాగుతుంటే చల్లగా అనిపించి గ్యాస్ వచ్చినట్టుగా ఉంటుంది కదా, అసలైతే బాగా ఇష్టంగా తాగాలనిపించింది. ఇప్పుడైతే అంతగా తాగట్లేదు, ఎప్పుడో ఒకసారి, అది నవీన్ గొడవ చేస్తున్నాడు కాబట్టి తెప్పిస్తున్నాం, కానీ లేకపోతే అస్సలు తెప్పించట్లేదు. ఇవి తాగేటప్పుడు చల్లగా బాగానే ఉంటాయి, కానీ ఇవి కూడా హెల్త్కి అయితే అంత మంచిది కాదు. కూల్ డ్రింక్ తాగుతా వీడియో తీస్తున్నానా, కరెంట్ పోయింది. మా వాళ్ళు వీడియోలో కనిపించడమే కష్టం, అంతంత మాత్రం ఎక్కువ కనిపించడానికి ఇష్టపడరు. ఇంక ఇలా ఎప్పుడో ఒకసారి వీడియో తీద్దాం అనుకున్నప్పుడు కరెంట్ పోయింది. కరెంట్ అయితే నైట్ ఎక్కువగా పోతానే ఉంది, రావటం పోవటం అలా అయితే జరుగుతుంది. అసలే ఎండలో కరెంట్ లేకపోతే మాత్రం ఇంకా అస్సలు ఉండలేము. ఇంట్లో పడుకున్నా కానీ ఫ్యాన్ గాలి అయితే వెచ్చగా వస్తుంది, ఉక్కబోసినట్టుగా చెమట వస్తుంది. అసలు ఇంకా
ఎండాకాలం కష్టాలైతే మొదలైపోయినాయి. ఏసీలు లేని వాళ్ళకి ఇంక ఇదే పరిస్థితి ఉంటుంది. బయట వరండాలో పడుకుంటే చల్లగానే ఉంటుంది కానీ కాకపోతే దోమల బెడద తట్టుకోలేము. మళ్ళీ వాటికి ప్రత్యేకంగా దోమతెరలు అయితే కట్టుకోవాలి. ఒక్కోసారి దోమతెరలు కట్టుకున్నా కూడా అందులో నుంచి దూరి దోమలు వస్తూ ఉంటాయి. ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి అనుకోండి. ఇంకా నైట్ గచ్చు అయితే కడిగేసాను కదా, ఇంకా అన్నం అది తిన్న తర్వాత ఇంకా గచ్చు అయితే ఆరిపోయింది మొత్తం. ఇంక ఇప్పుడు ముగ్గు అయితే వేస్తున్నాను. నైటే ముగ్గేసి పడుకున్నాను అనుకోండి, నాకు ఉదయం పూట టెన్షన్ లేకుండా ఉంటుంది. ఒక్కోసారి లేటుగా నిద్ర లేచినా సరే ఇంక ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అదే ఇంటి ముందు ఊడ్చి ముగ్గేసుకోవాలనుకోండి, త్వరగా నిద్ర లేవాలనిపించింది. ఒక్కోసారి నైట్ సరిగ్గా నిద్ర పట్టదు. నైట్ అంతా సరిగ్గా నిద్ర పట్టక ఉదయం తెల్లారుజాముకి నిద్ర పట్టిద్ది. తెల్లారుజాము 4 గంటలకు అలా నిద్ర పట్టిద్ది. అలాంటప్పుడు త్వరగా నిద్ర లేవాలంటే మహా కష్టంగా అనిపించింది అనుకోండి. నైట్ అయితే చెప్పాను కదా, కరెంటు వస్తా పోతా ఉంది, ఉక్కపోసినట్టుగా చెమటగా అసలు చీదరగా అనిపించి నైట్ అయితే నిద్ర పట్టలేదనుకోండి. ఇంకా అలాంటప్పుడు మనం ఉదయాన్నే లేచి మళ్ళీ పనులు చేసుకోవాలంటే కష్టంగా అనిపించింది. అదే ఇలా బయట ఊడ్చి ముగ్గేసుకునే పని లేదనుకోండి, కొంచెం లేటుగా నిద్ర లేచేసి ఇంకా వంటగదిలోకి వెళ్ళి పిల్లలకి టిఫిన్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళు స్కూల్కి వెళ్తారు. మనకు కూడా ఏ ఇబ్బంది టెన్షన్ ఉండదు. ఇంకా ముగ్గు అయితే సింపుల్గా ఇదిగోండి మెలికల ముగ్గు అయితే వేసాను. ఈ ముగ్గు 5 చుక్కలు సరే ఒకటి వచ్చేదాకా. ముగ్గు తెల్లగా బాగుంది కదా, ముగ్గులో పిండి కూడా కలపట్లేదు. ఇప్పుడు వచ్చే ముగ్గు చాలా బాగుంటుంది, సన్నగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ముగ్గు వేయటం చేతగాని వాళ్ళు కూడా చక్కగా ముగ్గు కర్ర అయితే బాగా గీయొచ్చు. అంత మంచి ముగ్గు అయితే వస్తుంది. అంతకుముందు వచ్చే ముగ్గులు అయితే అంత నాణ్యంగా ఉండవు. అవి లావుగా ఉంటుంది ముగ్గు. అందులో పిండి కలుపుకోవటం, ఎండబెట్టుకోవటం ఇదంతా పెద్ద ప్రాసెస్ అయితే ఉండేది. ఇప్పుడు అలా కాదు, కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే మంచి ముగ్గు వస్తుంది. ఇందులో అయితే నేను ఏం కలపను కూడా కలపలేదు. పిండి కలిపాను అనుకోండి, ఏమవుతుందంటే గచ్చు తడి మీద ముగ్గేస్తున్నా కదా, అది మొత్తం అంటుకొని పోతుంది. ఇంకా తర్వాత రోజు నీళ్లు పోసి చీపిరి వేసి ఎంత రుద్ది కడిగినా సరే ఆ అచ్చు అనేది పోవట్లేదు, అలాగనే ఉండిపోతుంది. అందుకనే సగం భయపడి నేనైతే పిండి కలపట్లేదు. పిండి కలపకపోయినా కూడా చూడండి ముగ్గు బాగా తెల్లగా ఉంది కదా, ఇంక ఇంతకంటే తెల్లగా అవసరం లేదు, బాగానే ఉంది. ముగ్గు వేయటం అయితే అయిపోయింది. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.